హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ 'దేవాంశి పరిణయం' ఎపిసోడ్ నెంబర్ 35. జాన్వి దేవాంశి దగ్గరికి వచ్చి, ప్రతాప్ వర్మ గారి మనవరాలైన నువ్వు ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అని అంటుంది. ఏమైంది మేడం, నేనేం చేశాను అని దేవాంశి అంటుంది. ఏం చేశావా? అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్లు నేనేం చేశాను మేడం అని ఎంత అమాయకంగా అడుగుతున్నావు. నీలాంటి అమ్మాయి ఈ కాలేజ్లో ఉంటే నిన్ను చూసి మిగతా స్టూడెంట్స్ కూడా చెడిపోతారు అని జాన్వి అంటుంది. మేడం, ఎందుకలా మాట్లాడుతున్నారు? అంత తప్పు నేనేం చేశాను అని దేవాంశి అంటుంది. పెళ్లికి ముందే కడుపు తెచ్చుకుంది కాకుండా నేనేం చేశాను అని అడుగుతున్నావా అని జాన్వి అంటుంది. దేవాంశి మనసులో, అంటే నేను నిజంగా ప్రెగ్నెంటా అని ఒక పక్క సంతోషంగా, మరొక పక్క రుద్రకి విషయం తెలిస్తే ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంది. ఏంటి దేవాంశి, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయావు? మా అందరికీ నిజం తెలిసిపోయినందుకు బాధగా ఉందా అని జాన్వి అంటుంది. లేదు మేడం, మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని దేవాంశి అంటుంది. అవునా? అయితే చెప్పు, నీకు పెళ్ళి అయ్యిందా? నీ భర్త ఎవరు అని జాన్వి అడుగుతుంది. ఈ విషయం ఇంకా బావకి తెలియదు. తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళకి రుద్ర నా భర్త అని నేను చెప్పలేను అని అనుకుని మౌనంగా తలదించుకుంటుంది. చెప్పు దేవాంశి, నీకు పెళ్ళి అయితే నీ భర్త పేరు చెప్పడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? అంటే నువ్వు తప్పు చేశావనేగా అర్థం అని జాన్వి అంటుంది. తన చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరూ తన గురించి గుసగుసలాడుకుంటుంటే దేవాంశికి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ దేవాంశి పరిస్థితి ఏంటి? ముందైతే తన దగ్గరికి వెళ్ళి తనకి ధైర్యం చెప్పి ఎగ్జామ్ రాపించాలి. అసలు ఏం జరిగిందో తర్వాత తెలుసుకుంటాను అని కంగారుగా రుద్ర కాలేజ్కి వెళ్తాడు. రుద్ర దేవాంశి దగ్గరికి వస్తాడు. దేవాంశి ఏడుస్తూ ఉంటుంది. రుద్ర తన దగ్గరికి వచ్చి, ప్లీజ్ దేవాంశి, ఇవేమీ ఆలోచించకు. ముందు ఎగ్జామ్ రాయి. నేను నిన్ను ఏమీ అనట్లేదుగా. అందరికీ ఏం జరిగిందో తెలియక అలా మాట్లాడుకుంటున్నారు. నిజం తెలిస్తే అలా మాట్లాడరుగా. ముందైతే నువ్వు ఏమీ ఆలోచించకుండా ఎగ్జామ్ రాయి, నేను బయటే ఉంటాను అని ధైర్యం చెప్పి బయటకు వెళ్తాడు. దేవాంశి ఎగ్జామ్ ఫినిష్ చేయాలని రుద్ర ధైర్యం చెప్పాడు కానీ నిజానికి దేవాంశి మీద చాలా కోపంగా ఉంటాడు. పిడికిలి గట్టిగా బిగించి కోపాన్ని ఆపుకుంటాడు. కాలేజ్లో ఎవరు చూసినా దేవాంశి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి ఇన్ని రోజులు చాలా మంచిదని అనుకున్నాం. అమాయకంగా ఉంటూ పెళ్లికి ముందే తల్లి అయ్యింది. అసలు అంత మంచి ఫ్యామిలీలో అలాంటి అమ్మాయి ఎలా పుట్టిందో. ఒక్కసారిగా కాలేజ్ పరువు తీసేసింది. రేపటి నుంచి ఎవరైనా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తారా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ వింటున్న రుద్రకి రక్తం మరిగిపోతుంది. అసలు ఎప్పుడు, ఎలా జరిగింది, ఎంత గుర్తు చేసుకున్నా రుద్రకి గుర్తు రావడం లేదు. వాళ్ళంతా దేవాంశి గురించి తప్పుగా మాట్లాడుకుంటే రుద్రకి గట్టిగా అరిచి దేవాంశి నా భార్య అని చెప్పాలనిపిస్తుంది. కానీ ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను దేవాంశి నా భార్య అని చెప్తే తప్పును కప్పిపుచ్చడానికి అబద్ధం చెప్తున్నానని అనుకుంటారు. సరైన ఆధారాలతో వీరందరికీ నిజం తెలిసేలా చేస్తాను అని అనుకుంటాడు. ఎగ్జామ్ అయిన వెంటనే రుద్ర లోపలికి వెళ్ళి దేవాంశి చెయ్యి పట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు. దేవాంశి మౌనంగా తలదించుకుని రుద్ర వెనకాలే వెళుతుంది. శివాని కూడా వాళ్ళ అన్నయ్య కోపాన్ని చూసి సైలెంట్గా ఉండిపోతుంది. రుద్ర దేవాంశిని ఇంట్లోకి తీసుకెళ్తాడు. అప్పటికే ఈ విషయం ఇంట్లో తెలియడంతో అందరూ ఏం జరిగిందో తెలియక అయోమయంగా చూస్తూ ఉంటారు. దేవాంశిని ఇంట్లోకి తీసుకెళ్ళి ఫోర్స్గా తన ఎదురుగా నిలబెట్టుకుని, ఈరోజు కాలేజీలో నేనొక పిచ్చోడిలా అయిపోయాను అని గట్టిగా అరుస్తూ దేవాంశి మీదకి చెయ్యి ఎత్తి, వెంటనే తను ప్రెగ్నెంట్ అని గుర్తొచ్చి కోపంతో పక్కనే ఉన్న గోడని గట్టిగా గుద్దుతాడు.
రుద్ర చెయ్యి పైకెత్తగానే దేవాన్షి భయంతో ముఖానికి 2 చేతులు అడ్డు పెట్టుకుంటుంది. రుద్ర చేతికైన గాయం చూసి రుద్ర అని మీనాక్షి దగ్గరికి వస్తుంది. వెంటనే దేవాన్షి ముఖానికి ఉన్న చేతులు అడ్డు తీసి చూస్తుంది. అప్పటికే మీనాక్షి రుద్ర దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దేవాన్షి దగ్గరికి వెళ్ళి రుద్ర చెయ్యి పట్టుకుని కోపం ఉంటే నన్ను కొట్టు, అంతేగాని నిన్ను నువ్వు శిక్షించుకోకు బావా అని ఏడుస్తుంది. రుద్ర చేతిని పట్టుకున్న దేవాన్షి చేతులని రుద్ర విదిలించి కొడతాడు. రుద్ర అలా చేయగానే దేవాన్షి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. రుద్ర కళ్ళలో కూడా కన్నీళ్లు వస్తాయి. రుద్ర అలా బాధపడకు, ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలి, అంతేగాని నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం ఏంటి అని మీనాక్షి అంటుంది. అమ్మా, ఎంతగా ప్రేమించాను దీన్ని, ఇదే నా ప్రాణం అనుకుని బ్రతుకుతున్నాను. అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచింది. అసలు ఎంత ఆలోచించినా ఇదంతా ఎప్పుడు జరిగిందో అసలు గుర్తు రావట్లేదు అని అనుకుని తన 2 చేతులను జుట్టులోకి పోనించి తల పట్టుకుని సోఫాలో కూలబడతాడు. మీనాక్షి రుద్ర పక్కకి వచ్చి కూర్చోగానే రుద్ర మీనాక్షిని హగ్ చేసుకుని బాధపడుతుంటాడు. రుద్ర అలా బాధపడుతుంటే మీనాక్షి కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. రుద్ర, నీకు దేవాన్షి మీద అనుమానమా అని మీనాక్షి అడుగుతుంది. వెంటనే రుద్ర పైకి లేచి కోపంతో, అమ్మా ప్లీజ్, ఇంకెప్పుడు అలా మాట్లాడకు, దానికి నేనంటే ప్రాణం, ఇంకెప్పుడు ఆ మాట అనకు అని రుద్ర అంటాడు. మరి ఎందుకురా అంతగా బాధపడుతున్నావు, ఏం జరిగిందో తెలుసుకోవచ్చుగా అని మీనాక్షి అంటుంది. అమ్మా, ఆ బిడ్డకి తండ్రిని అయితే నేనే, అది మాత్రం కన్ఫర్మ్. కానీ నా బాధంతా ఈ విషయం నాకు తెలియకుండా దాచిపెట్టి అందరి ముందు తప్పుడు దానిలా నిలబడింది. కాలేజ్లో అందరూ దీని గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా అమ్మా. ఆ మాటల్ని వింటున్న నాకు ఎవరో నా నరాల్ని పట్టుకుని లాగుతున్నట్లు అనిపించింది. అయినా కాలేజ్ అయిన దగ్గర నుంచి నాతోనే ఉంటుందిగా, కనీసం ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా? ఇది ఏమైనా చిన్న విషయమా? ఇంత పెద్ద విషయాన్ని నాకు చెప్పకుండా దాచడం ఏంటమ్మా అని రుద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. రుద్ర బాధని చూసి కాత్యాయిని, ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్పవే, అలా మౌనంగా ఉంటే ఎలాగా, బావకి కూడా తెలియకుండా ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతుంది. అమ్మా, నేనేమీ తప్పు చేయలేదు. ఆ రోజు ట్రిప్కి వెళ్ళినప్పుడు అని జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. మరి అలా జరిగినప్పుడు బావకి చెప్పాలి కదా, కనీసం మాకైనా చెప్పాలి కదా, ఎవరికీ చెప్పకుండా ఈ విషయాన్ని ఎందుకు దాచావు అని కాత్యాయిని అడుగుతుంది. మాకు తెలియకుండా జరిగిన, తెలిసి జరిగిన తప్పు తప్పే. చేసుకున్న ప్రమాణాన్ని మరిచి ఇలా జరిగిందని తెలిస్తే బావ నా నుంచి దూరం అవుతాడనే భయంతో నేను చెప్పలేదు. కానీ ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అని అంటుంది. రుద్ర కోపంతో పైకి లేచి, ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఎలాంటి తప్పు చేసినా నేను నిన్ను అర్థం చేసుకుంటానని. తప్పు నీ వైపు మాత్రమే లేదు, నా వైపు నుంచి కూడా ఉంది. ఏం జరిగిందో నాకు చెప్తే నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? విషయం వెంటనే నాకు చెప్తే నేను ఏదో ఒక పరిష్కారం ఆలోచించేవాడిని. ఇప్పుడు ఇలా కాలేజ్లో అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చేది కాదు. నా మీద నీకు ఇలాంటి అభిప్రాయం ఉందని నేను అస్సలు ఊహించలేదు. ఏమైనా చేస్తే వదిలేస్తాడేమో అని నా మీద నమ్మకం లేకుండా ఉన్నావు. నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు దేవాన్షి అని రుద్ర అంటాడు. సారీ బావా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నీ నుంచి ఈ విషయాన్ని దాచే ఉద్దేశం నాకు నిజంగా లేదు బావా. కానీ చేపించుకున్న ప్రమాణాన్ని చెరిపేసి ఇలా చేశామని తెలిస్తే నీకు నువ్వే శిక్ష వేసుకుంటావని భయంతో నీకు చెప్పలేదు అని దేవాన్షి అంటుంది. ఇప్పుడు ఎన్నో నెల దేవాన్షి అని మీనాక్షి అడుగుతుంది. నాకు తెలియదు అత్తయ్య, 2 months నుంచి నాకు పీరియడ్స్ రావట్లేదు అని దేవాన్షి ఏడుస్తూ చెప్తుంది. అంటే 3వ నెల జరుగుతుంది. 2 నెలల నుంచి పీరియడ్స్ రానప్పుడైనా మాకు చెప్పాలిగా దేవాన్షి, నువ్వేమీ చిన్నపిల్లవి కాదుగా. అయినా నువ్వు దాచాలి అనుకుంటే దాగే విషయమా ఇది?
మాకు చెప్తే మేము అర్థం చేసుకునేవాళ్ళం కదా! ఈ విషయాన్ని దాచిపెట్టి తప్పు చేశావు దేవాన్షి అని కాత్యాయిని అంటుంది. బావా ప్లీజ్ నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని బ్రతిమాలుతుంది. దేవాన్షి చూడు, ఇప్పుడు కూడా నేనేమీ నిన్ను వదిలేయను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన గాయం నాకు ఇక్కడ తగిలింది అని తన గుండెల మీద చెయ్యి పెట్టి చూపిస్తాడు. ఆ గాయం తగ్గే వరకు నాకు కొంచెం దూరంగా ఉండు అని రుద్ర అక్కడి నుంచి వెళ్తూ, అమ్మ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ముందు తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేపించండి. అలాగే రేపు అందరూ నాతో కాలేజ్కి రావాలి అని చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రుద్ర అలా వెళ్ళిపోవడంతో దేవాన్షి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్లీజ్ దేవాన్షి, ఇలాంటి టైంలో నువ్వు ఏడవకూడదు. నువ్వు చేసిన పనికి బావకి కోపం రావడంలో తప్పు ఏమైనా ఉందంటావా చెప్పు అని మీనాక్షి అంటుంది. దేవాన్షి మీనాక్షిని హగ్ చేసుకుని, నేనే ఎక్కువగా ఊహించుకుని బావకి నిజం చెప్పకుండా దాచాను. బావకి నా మీద కోపం రావడంలో తప్పు లేదు అని అంటుంది. కాత్యాయిని దగ్గరికి వచ్చి, ఇలాంటి సున్నితమైన విషయాలను ఎప్పుడు దాచాలి అనుకోకు. బావ మంచివాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు. ఒకవేళ అర్థం చేసుకొని వాడైతే ఈ బిడ్డకి నాకు సంబంధం లేదు అని అంటే ఏం చేస్తావు అని అంటుంది. సారీ అమ్మా, ఒక్కసారి కలిస్తేనే ఇలా అవుతుందని తెలియక నిజాన్ని దాచాను. ఈ విషయం బావకి తెలిస్తే తప్పు చేశాననే భావనతో ఎక్కడ నాకు దూరం అవుతాడు అనే భయంతో ఈ విషయాన్ని దాచాను. అంతేకాని నాకు ఇంకో ఉద్దేశం ఏమీ లేదు అని దేవాన్షి అంటుంది. సరేరా, ముందు హాస్పిటల్కి వెళ్దాం అని మీనాక్షి అంటుంది. రుద్ర అప్పటికే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడంతో మీనాక్షి కాత్యాయిని కలిసి దేవాన్షిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. రుద్ర రూమ్లో ఈరోజు జరిగిందంతా తలుచుకుంటూ ఉంటాడు. ఎందుకు దేవాన్షి ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచావు? కాలేజీలో నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నా ప్రాణం మెలిపెడుతున్నట్లు అనిపించింది. నా రక్తం మరిగిపోయింది. అప్పుడే నువ్వు నా భార్యవని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. కానీ అలా చెప్తే నిన్ను కాపాడాలని కావాలని నేనే నా భార్యవని చెప్తున్నాను అని కొంతమందికి అనుమానం కలగవచ్చు. అందుకే అన్ని ఆధారాలతో రేపు నీ భర్తని నేనేనని, నువ్వు తప్పుడు మనిషివి కాదు అని నిరూపిస్తాను అని అనుకుంటూ అలా వెనక్కి వాలి పడుకుంటాడు. తనకి అంతా తెలిసినప్పుడు ఒకవేళ నేను ప్రెగ్నెంట్గా ఉన్నానేమో, కడుపులో బేబీ ఫామ్ అయ్యే టైంకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అని కనీసం తెలుసుకోకుండా ఎంత నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పటికే 2 months అయిపోయింది. బేబీకి మాత్రం ఏం కాకూడదు, హెల్దీగా ఉండాలి అని అనుకుంటూ దేవాన్షిని హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటి నుంచి బేబీ ఎలా ఉంది అని రుద్ర మీనాక్షికి కాత్యాయనికి ఫోన్ చేస్తూనే ఉంటాడు. రుద్ర అన్నిసార్లు చేయకు, దేవాన్షిని స్కానింగ్ రూమ్కి తీసుకువెళ్ళారు. వచ్చాక డాక్టర్ ఏమన్నారో ముందు నీకే ఫోన్ చేసి చెప్తాను, కంగారు పడకు అని మీనాక్షి ఫోన్ పెట్టేస్తుంది. రుద్ర మనసులో ఈరోజు విషయం బయటపడకపోతే ఇంకా ఎన్ని రోజులు ఈ విషయాన్ని దాచి ఉంచేదో. అప్పుడు చెప్పకపోయినా కనీసం ప్రెగ్నెంట్ అయిన తర్వాత అయినా నాకు చెప్పాలిగా. దేవాన్షి ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిన తర్వాత లాస్ట్లో నాకు తెలియడమేంటి? అసలు ఈ 2 నెలలు ఎలాంటి డైట్ తీసుకోకుండా, ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా నిర్లక్ష్యంగా ఉంది. నువ్వు చేసిన పనికి నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అయినా దీనంతటికీ కారణమైన ఆ జాన్వికి సరైన బుద్ధి చెప్పాలి అని అనుకుని బేబీకి మాత్రం ఏం కాకూడదు అని అనుకుంటాడు. స్కానింగ్ రూమ్ నుంచి దేవాన్షి బయటికి వస్తుంది. ఆ రిపోర్ట్స్ తీసుకుని ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీనాక్షి కంగారుగా, సరళ బేబీ అంతా ఓకేనేగా, ప్రాబ్లం ఏమీ లేదుగా అని అడుగుతుంది. ప్రాబ్లం ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. కానీ అమ్మాయి మాత్రం చాలా వీక్గా ఉంది. దేవాన్షి నీకు ఏమైనా వికారంగా అనిపిస్తుందా అని డాక్టర్ అడుగుతుంది. అవును మేడం, అసలు ఏమీ తినాలనిపించట్లేదు.
వామిటింగ్ అయ్యేలా ఉంది. కానీ రావట్లేదు. చాలా నీరసంగా ఉండి కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్తుంది. మరి 2 మంత్స్ నుంచి మెడిసిన్ వేసుకోవట్లేదు. సరైన ఫుడ్ తినట్లేదు. మరి నీరసం రాక ఏమవుతుంది? నీ గురించి రుద్ర ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసా? ఎప్పటినుంచి అయినా బాగా తిను. నువ్వు సరిగ్గా తినకపోతే బేబీకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నువ్వు చెకప్‌కి వచ్చేసరికి హెల్తీగా ఉండాలి. అర్థమైందా? అని డాక్టర్ అంటుంది. కాత్యాయని మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తుంది. సరే సరళ, నేను వెళ్ళొస్తాను అని మీనాక్షి అంటుంది. సరే, తనకి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే తీసుకురా అని సరళ అంటుంది. సరే అని దేవాన్షిని తీసుకుని బయటికి వచ్చి రుద్రకి ఫోన్ చేస్తుంది. దేవాన్షి మీనాక్షి దగ్గర ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేస్తుంది. అమ్మా చెప్పు, బేబీ ఎలా ఉంది? హెల్తీగానే ఉందా అని రుద్ర అడుగుతాడు. అయ్యో రుద్ర, చెప్పేదాకా కొంచెం ఆగరా. బేబీ అంతా చాలా బాగుంది. చాలా హెల్తీగా ఉంది. నువ్వేమీ కంగారు పడకు అని అంటుంది. కానీ మీ ఆవిడే చాలా వీక్గా ఉందంట. 2 మంత్స్ నుంచి సరిగా డైట్ ఫాలో అవ్వకుండా తినలేదుగా, అందుకే అలా ఉంది. కొంచెం హెల్తీ ఫుడ్, లైట్ ఫుడ్ పెట్టమన్నారు అని చెప్తుంటే సరే ఉంటానమ్మా అని రుద్ర ఫోన్ పెట్టేస్తాడు. దేవాన్షి గురించి చెప్తుంటే కనీసం వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదని దేవాన్షి బాధపడుతుంది. నువ్వేమీ బాధపడకు. వాడు నీతో మాట్లాడకుండా ఎన్ని రోజులని ఉంటాడు? వాడి కోపం నీకు తెలియదా? త్వరలోనే తగ్గిపోతుందిలే అని మీనాక్షి నచ్చజెప్తుంది. ఇంకా ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్తారు. శివాని, అభిరామ్ దేవాన్షి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దేవాన్షి రాగానే శివాని తనని హగ్ చేసుకుని, ఎందుకే ఇలా చేశావు? అసలు ఇది ఎంత మంచి శుభవార్త. మాకు తెలియకుండా దాచావు. సరే, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు. హెల్తీ ఫుడ్ తిను. బాగా కేర్ తీసుకో అని అంటుంది. అభిరామ్ మాత్రం దేవాన్షి తల నిమురుతూ, అసలు దేని గురించి పట్టించుకోకు. జాగ్రత్తగా ఉండు. బావ కోపం కూడా త్వరలోనే తగ్గిపోతుందిలే అని అంటాడు. పాపం దేవాన్షి రుద్ర దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది కానీ ఏమంటాడో, వెళ్ళినా మాట్లాడడేమో అని అలాగే ఉండిపోతుంది. దేవాన్షి శారీ కట్టుకుని మెడలో తాళి వేసుకుని ప్రెగ్నెంట్ అవ్వడంతో కొంచెం ఒళ్ళు వచ్చి నిండుగా కనిపిస్తుంది. రుద్ర మాత్రం దేవాన్షితో అస్సలు మాట్లాడడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.